హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటి ఒక గిన్నె పట్టేసుకుని వెళ్ళిపోతున్నా అనుకుంటున్నారా? యాక్చువల్గా ఇంటి దగ్గర ఉంటే అమ్మ ప్రసాదాలు చేసి దగ్గరగా నిలబెట్టిన బొమ్మల దగ్గర ఇస్తూ ఉంటుందన్నమాట దేవుడికి, వినాయకుడికి. నేను ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో ఉంటున్నాను కాబట్టి వర్క్ ప్లేస్లో ఇంకా మార్నింగ్ టైంలో అస్సలకి అవ్వదు. కానీ ఎట్లయినా నాకు చేసి ఇవ్వాలని ఎందుకో మనసుకు అనిపించింది. ఇంక అనిపిస్తే ఆగుతానా? ఇంట్లో ఉన్న వస్తువులు కూడా వదిలేసి మళ్ళీ మొత్తం నేనే నా అమౌంట్ తీసుకురావాలి అనేసి, అంటే అంతకుముందు ఉన్నాయి మేము కొలిగా నేను ఉంటాం కాబట్టి మేము పార్ట్నర్స్లో తెచ్చుకుంటాం, బట్ నేనే తీసుకొచ్చుకోవాలనేసి ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మళ్ళీ అయితే తెచ్చుకున్నాను అనమాట. తెచ్చుకుని ఒక 3 గ్లాసెస్ రైస్తో అయితే ప్రసాదం పులిహోర చేయాలనుకున్నాను. ఇంకా చింతపండు అయితే వేడి నీళ్ళల్లో నానబెట్టేశాను. అండ్ ముందైతే నేను గ్యాస్తో నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. దండం పెట్టుకునే వెజల్ అయితే పెట్టాను. అండ్ కంప్లీట్ వీడియో నేను రికార్డ్ చేయలేదు, మళ్ళీ శ్రద్ధ అంతా వీడియో వైపు వెళ్తుంది అని చెప్పేసి ఏదో కొన్ని క్లిప్సే నేను తీసుకున్నాను. సో దీనికి, ఈ ప్రసాదానికి మనకి స్పెషాలిటీ ఏంటంటే 2 తాలింపులు ఉంటాయి. నేను అంతకుముందు నిమ్మకాయ పులిహోర అట్లనే నార్మల్గా చింతపండుతో వేరే రకంగా చేశాను, అంటే చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ ఈ ప్రాసెస్ మొదటిసారి అయితే చేశాను, చాలా బాగా వచ్చింది. చేస్తుంటేనే ఆ స్మెల్ అర్థమైపోతుంది, దట్ టేస్ట్ చాలా బాగుంటుంది అని. ఇంకా అదృష్టం ఏంటంటే నిన్న మాకు ఇక్కడ తిరుపతిలో ఒక విగ్రహం అనేది అలానే ఉంచారు దేవుడిని. ఇంకొకటి తీసుకొచ్చి ఊరేగింపు స్టార్ట్ చేశారు. ఆ డప్పులతో నేను గ్రాండ్గా ప్రసాదం అయితే ఇచ్చేసి వచ్చానమాట. సో మనం అనుకుంటే దేవుడు హెల్ప్ చేస్తాడనేసి ఇంకా కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత అయితే కనుక మంచిగా ప్రిపేర్ చేసేసాను. టేస్ట్ చాలా బాగా కుదిరింది. మా ఫ్రెండ్స్ తిన్న వాళ్ళు కూడా టేస్ట్ చాలా బాగుంది అన్నారనమాట. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా కుక్ చేసేసి నీట్గా కలిపేసి మా ఇంట్లో ఉన్న బొజ్జగణపయ్య దగ్గర కూడా పూజ చేసేసి ఇంకా తీసుకుని వెళ్ళైతే ఇచ్చేసాను. ఇచ్చినాక అయితే నాకు మనసుకి చాలా హాయిగా అనిపించింది, హ్యాపీగా కూడా అనిపించింది అనమాట. మీలో ఎంతమంది ఇట్లా వినాయక చవితికి విగ్రహాలను నిలబెట్టినప్పుడు తీసుకెళ్ళి ప్రసాదం ఇస్తారు? మేమైతే ఇస్తాము. ఈసారి ఇక్కడ నేను కూడా చాలా హ్యాపీగా అనిపించింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.